రీల్స్ లో తెగ చూపిస్తున్న ఈ రాజుగారి పాకశాలకైతే వెళ్ళాం. ఇది ఎగ్జాక్ట్లీ వీ హ్యాంగ్ అవుట్ పక్కన ఉంటుంది. లోపల అంబియన్స్ నాకైతే చాలా నచ్చింది. చాలా సింపుల్ గా, డీసెంట్ గా, కొంచెం విలేజ్ వైబ్స్ తో ఉంది. అవుట్డోర్ నాన్ ఏసీ సీటింగ్ కూడా అవైలబుల్ ఉంది. మేమైతే నాన్ వెజ్ టిఫిన్స్ ట్రై చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాం. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి. ఒక అరగంట ఆలోచించి 4 ఐటమ్స్ అయితే చెప్పాం. ఎగ్ అండ్ కీమా దోశ, పూరి విత్ చికెన్ కర్రీ, ఆవిరికుడుం, ఆనియన్ దోశ. ఎగ్ అండ్ కీమా దోశ అయితే క్రేజీ ఉంది భయ్య. ఆ దోశ అయితే పర్ఫెక్ట్ గా రోస్ట్ చేసి ఇచ్చారు. దాంతో పాటు ఆ చట్నీ చూసారా, చాలా థిక్ గా ఉంది. దోశ అయితే చాలా క్రంచీగా ఉంది అండ్ లోపల కీమా కర్రీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. ఆ క్రంచీ ఎడ్జెస్ ని అలా కీమా కర్రీతో ఇంకా చట్నీలో డిప్ చేస్తుంటుంటే స్వర్గం అనే చెప్పాలి. ఇది ఇక్కడ మస్ట్ ట్రై అని చెప్పొచ్చు. పూరి విత్ చికెన్ కర్రీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. పూరి చాలా చాలా సాఫ్ట్ గా, చికెన్ కర్రీ చాలా ఫ్లేవర్ఫుల్ గా, రెండు కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆవిరికుడుం కూడా డిసప్పాయింట్ చేయలేదు. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. రెండు చట్నీస్ కూడా టేస్ట్ క్రేజీ ఉన్నాయి. మంచిగా కారం పొడి, నెయ్యి వేసి ఇచ్చారు. ఇది కూడా ఇక్కడ మస్ట్ ట్రై. లాస్ట్లీ ఆనియన్ దోశ తీసుకున్నాం. ఇది కూడా క్రంచీగా బాగుంది. మాకైతే ఈ 4 ఐటమ్స్ కి 388 రూపీస్ అయింది. కానీ ప్రతి రూపాయి వర్త్ అనిపించింది. వీళ్ళ దగ్గర బాక్స్ క్రికెట్ కూడా ఉంది అండ్ చాలా ఆఫర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు ఈ ప్లేస్ కి వెళ్ళుంటే మీకు ఎలా అనిపించిందో అండ్ ఇంకా ఇక్కడ పక్కా ట్రై చేయాల్సిన డిషెస్ కూడా ఏంటో కమెంట్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.